హాయ్ గైస్, ప్రీవియస్ క్లాసెస్ లో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ థియరీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. ఈ క్లాస్ లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ యూనిట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. సిలబస్ చూడండి. థర్డ్ యూనిట్ 2 పార్ట్. ఫస్ట్ లేబర్ థియరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్ హెడ్స్ థియరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేబర్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ గురించి తెలుసుకుంటాం, మెథడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ గురించి తెలుసుకుంటాం. ఇందులో హాల్సే, రోవన్, టైలర్, పీస్ రేట్, మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్స్ గురించి తెలుసుకుంటాము. ఫస్ట్ లేబర్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ లేబర్ ఈస్ ద అమౌంట్ పేడ్ బై an employer to cover an employee's wages and benefits plus related payroll taxes and benefits. Cost of labor అని అంటే ఎంప్లాయీ వర్క్ చేసినందుకు గాను అతనికి ఇచ్చే బెనిఫిట్ లేదా వేజెస్ ని కాస్ట్ ఆఫ్ లేబర్ అని అంటాం. ఈ లేబర్ కాస్ట్ అనేది వర్క్ ఫోర్స్ ని స్టేబుల్ గా మేనేజ్ చేయడం కోసం యూస్ చేస్తారు. ఈ లేబర్ కాస్ట్ అనేది 2 టైప్. ఫస్ట్ డైరెక్ట్ లేబర్, సెకండ్ ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి? ద లేబర్ హూ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు స్పెసిఫిక్ జాబ్ ఈస్ కాల్డ్ ఏ డైరెక్ట్ లేబర్. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్న లేబర్ ని డైరెక్ట్ లేబర్ అని అంటాము. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాని లేబర్ ని ఇండైరెక్ట్ లేబర్ అని అంటాం. డైరెక్ట్ లేబర్ వచ్చేసరికి యాక్చువల్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, సూపర్విజన్, మెయింటెనెన్స్, టూల్స్ సెట్టింగ్స్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, ఇన్స్పెక్టర్స్, అనలిస్ట్స్ వీళ్ళందరినీ కూడా డైరెక్ట్ లేబర్ అని అంటాం. ఇంకా ఇండైరెక్ట్ లేబర్ వచ్చేసరికి ట్రైనీస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏజెన్సీస్, అంటే ఎంప్లాయీని ట్రైన్ చేయడం కోసం హైర్ చేసుకున్న ట్రైనీస్ ని ఇండైరెక్ట్ లేబర్ అని అంటాం. దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటో అవి చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ మే బి ఐడెంటిఫైడ్ ఆర్ ట్రేసబుల్ టు ఏ స్పెసిఫిక్ కాస్ట్ సెంటర్ ఆర్ కాస్ట్ యూనిట్. డైరెక్ట్ లేబర్ అని అంటే డైరెక్ట్ గా ట్రేస్ చేయొచ్చు ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్నాడా లేదా అని. కానీ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అనేది అలా ట్రేస్ చేయడానికి కానీ ఐడెంటిఫై చేయడానికి కానీ అవ్వదు. ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ డైరెక్ట్ లేబర్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. మనం ముందే డిస్కస్ చేసాం. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే డైరెక్ట్ లేబర్ అంటాము. ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే అతన్ని ఇండైరెక్ట్ లేబర్ అని అంటాం. డైరెక్ట్ లేబర్ క్యాన్ బి అసైన్డ్ టు ఎ కాస్ట్ సెంటర్ ఆర్ చార్జ్డ్ ఎంటైర్లీ టు ఇట్. ఇండైరెక్ట్ లేబర్ కెనాట్ బి ఫుల్లీ allocated or charged to ఎనీ కాస్ట్ సెంటర్. డైరెక్ట్ లేబర్ అనేవాడు కాస్ట్ సెంటర్ కానీ లేదంటే ఏదో ఒక పనికి కానీ ఫుల్ గా అసైన్ చేయబడతాడు, అతను అలొకేట్ చేయబడతాడు. కానీ ఇండైరెక్ట్ లేబర్ అయితే అతను ఫుల్ గా అలొకేట్ చేయబడడు, అతనికి ఏ కాస్ట్ సెంటర్ తో సంబంధం ఉండదు. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ ప్రొడ్యూసెస్ ఏ ప్రొడక్టివ్ ఆపరేషన్. ఇండైరెక్ట్ లేబర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఏ ప్రొడక్టివ్ ఆపరేషన్. మనం ముందే డిస్కస్ చేసాం. ఇతను ప్రొడక్షన్ కి రిలేట్ అయి ఉంటేనే కదా ఏదైనా ప్రొడక్టివ్ ఆపరేషన్ ప్రొడ్యూస్ చేయగలడు. కాబట్టి డైరెక్ట్ లేబర్ అనేది ప్రొడక్టివ్ ప్రాసెస్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఇండైరెక్ట్ లేబర్ చేయలేడు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆర్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్. అంతే కదా, డైరెక్ట్ గా డైరెక్ట్ లేబర్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి అతను చేసే పనికి మనం సరైన వేజెస్ కానీ సరైన ఇన్సెంటివ్స్ కానీ ఇస్తాము. దానివల్ల ఏమవుద్ది, మన P&L అకౌంట్ కానీ అసెట్స్ కానీ ఈ కాస్ట్ వల్ల ఎఫెక్ట్ అవుద్ది. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇండైరెక్ట్ లేబర్ అలాంటి వాడు కాదు. సో ఇతను టోటల్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఎఫెక్ట్ చేయడు. నెక్స్ట్ చూద్దాం. డైరెక్ట్ లేబర్ కాస్ట్స్ వ్యారీ ఇన్ డైరెక్ట్ proportion to production. Indirect labor costs do not change proportionally to production. Right. ప్రొడక్షన్ లో ఈ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే డైరెక్ట్ లేబర్ అనేది ఎక్కువ ఖర్చు అయిందనంటే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుద్ది. ఇండైరెక్ట్ లేబర్ అలా కాదు. ఇతను ఎక్కువ పర్సంటేజ్ లో అతను ప్రొడక్షన్ ని ఏమీ చేంజ్ చేయలేడు. ఇట్స్ సింపుల్ టు క్యాలిక్యులేట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం సింపుల్, కానీ ఇండైరెక్ట్ లేబర్ క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం. ద కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ క్యాన్ బి ఈజీలీ regulated. Indirect labor costs on the other hand are difficult to manage. సింపుల్ గా డైరెక్ట్ లేబర్ కాస్ట్ మేనేజ్ చేయగలము, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ మేనేజ్ చేయలేము. టు కీప్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండర్ కంట్రోల్ ద స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ ఈస్ అప్లైడ్. బడ్జెటరీ కంట్రోల్ ఈస్ యూజ్డ్ టు కీప్ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అండర్ కంట్రోల్. ఓకే, డైరెక్ట్ లేబర్ కి అయితే స్టాండర్డ్ కాస్టింగ్ టెక్నిక్ అప్లై అవుద్ది కంట్రోల్ చేయడం కోసం, కానీ ఇండైరెక్ట్ లేబర్ అయితే బడ్జెటరీ కంట్రోల్ యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్, డైరెక్ట్ లేబర్ కాస్ట్స్ ఆర్ included in the direct cost or prime cost. Indirect labor costs are included in overheads such as administrative overhead, factory overheads or sales and distribution overheads. Simple గా డైరెక్ట్ కాస్ట్ అనేది డైరెక్ట్ లేబర్ లో ఇన్క్లూడ్ అవుద్ది. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అనేది ఓవర్ హెడ్స్ లో కానీ లైక్ అడ్మినిస్ట్రేటివ్,
అడ్మినిస్ట్రేటివ్, ఫ్యాక్టరీ, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లో ఇన్క్లూడ్ అవుద్ది. ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోగలం. నెక్స్ట్ చూద్దాం లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి. సరే, ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? లేబర్ అంటే ఎవరు? ఇండైరెక్ట్, డైరెక్ట్, అతను ఏం చేస్తాడు? ఓకే, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేసాం. బట్ ఆ లేబర్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆ లేబర్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? లేబర్ టర్న్ ఓవర్ నే ఇంకొక విధంగా చెప్పాలంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ అని అంటాం. దీన్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఒక పీరియడ్ లో లీవ్ అవుతున్నారు, అంటే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని తెలియజేసేదే లేబర్ టర్న్ ఓవర్. సింపుల్ గా ఇది 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటి హై లేబర్ టర్న్ ఓవర్, సెకండ్ లో లేబర్ టర్న్ ఓవర్. ఫస్ట్ హై లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఇండికేట్ ఫ్రీక్వెంట్ ఎంప్లాయీ ఎగ్జిస్ట్ ఆఫెన్ డ్యూ టు డిస్సాటిస్ఫాక్షన్, ల్యాక్ ఆఫ్ కెరియర్ అడ్వాన్స్మెంట్ ఆర్ పూర్ వర్క్ ప్లేస్ కల్చర్. హై లేబర్ టర్న్ ఓవర్ అంటే ఎక్కువగా ప్రొడక్షన్ ప్రాసెస్ నుంచి ఎంప్లాయీస్ లెఫ్ట్ అవ్వడం. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? డిస్సాటిస్ఫాక్షన్ కానీ, కెరియర్ లో ముందుకు వెళ్ళలేకపోవడం, అంత డెవలప్మెంట్ ఉండకపోవడం కానీ, వర్క్ ప్లేస్ నచ్చకపోవడం కానీ. సెకండ్ లో లేబర్ టర్న్ ఓవర్ అంటే తక్కువగా కంపెనీ నుంచి లెఫ్ట్ అవుతున్నారు అనమాట. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? కాంపిటేటివ్ బెనిఫిట్స్ కానీ, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అంటే కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ ని సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల కానీ ఇది జరగవచ్చు అనమాట. రైట్, ఇక్కడ డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా పై దానికి రిలేట్ అయి ఉన్న పాయింట్స్. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? కాజెస్ ఆఫ్ లేబర్ టర్న్ ఓవర్ చూద్దాం. ఇది 3 టైప్స్. ఫస్ట్ పర్సనల్ కాజెస్, సెకండ్ అన్అవాయిడబుల్ కాజెస్, థర్డ్ అవాయిడబుల్ కాజెస్. ఫస్ట్ పర్సనల్ కాజెస్ చూద్దాం. పర్సనల్ కాజెస్ ఆర్ దోస్ విచ్ ఇండ్యూస్ ఆర్ కంపెల్ వర్కర్స్ టు లీవ్ దేర్ జాబ్స్. సచ్ కాజెస్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్స్. ఏంటి? చేంజ్ ఆఫ్ జాబ్స్ ఫర్ బెటర్మెంట్, బెటర్మెంట్స్ కోసం జాబ్ చేంజ్ చేయడం కోసం గానీ. నెక్స్ట్ ప్రీ మెచ్యూర్ రిటైర్మెంట్ అంటే చనిపోవడం వల్ల గానీ, లేదా అనారోగ్యం కారణాల వల్ల గానీ. థర్డ్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా కొన్ని జాబ్స్ లెఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ రీజన్స్ వల్ల పర్సనల్ గా ఒక ఎంప్లాయీ లెఫ్ట్ అవ్వచ్చు. పర్సనల్ కాజెస్ కి రెమెడీ ఏం లేదు. ఇన్ ఆల్ the above cases the employee leaves the organization at his will అంటే అతను సొంతంగా వెళ్ళిపోతున్నాడు. therefore it is difficult to suggest any possible remedy in the first 3 cases. ఫస్ట్ 3 కేసెస్ లో మనం ఏదైనా రెమెడీ చూపించడం కష్టం. ఒకవేళ మెయింటైన్ చేయాలంటే హెల్తీ వర్కింగ్ కండిషన్స్ ని బట్టి మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. సెకండ్ రీజన్ అన్అవాయిడబుల్ కాజెస్. ఏమున్నాయి? అన్అవాయిడబుల్ కాజెస్ ఆర్ those under which it becomes obligatory on the part of management to ask some or more of their employees to leave the organization. అంటే ఆర్గనైజేషన్ చెప్తుంది కొన్ని కారణాల వల్ల ఏదైనా చేయాల్సిన పని కంప్లీట్ అయిపోతే కంపెనీ చెప్తుంది కంపెనీ లీవ్ అవ్వమని. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ సీజనల్ నేచర్ ఆఫ్ ది బిజినెస్. ఆ బిజినెస్ కొంత టైంలో మాత్రమే వర్క్ అవుతుంటే ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా లీవ్ అవ్వాల్సిందే. సెకండ్ షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, పవర్, స్లాక్ మార్కెట్ ఫర్ ది ప్రొడక్ట్ ఎట్సెట్రా. పవర్ కానీ మెటీరియల్స్ కానీ షార్టేజ్ అయినప్పుడు. చేంజ్ ఇన్ ద ప్లాంట్ లొకేషన్, ప్లాంట్ లొకేషన్ చేంజ్ అయితే. డిజబిలిటీ మేకింగ్ ఏ వర్కర్ అన్ఫిట్ ఫర్ వర్క్, వర్క్ కి ఆ ఎంప్లాయీ ఫిట్ కాకపోతుంటే. డిసిప్లినరీ మెజర్స్, ఆ కండిషన్స్ అవి ఫాలో అవ్వకపోతున్నట్లయితే. నెక్స్ట్ మ్యారేజ్. ఇన్ కేస్ ఆఫ్ విమెన్ మ్యారేజ్ టైంలో కూడా వర్క్ లీవ్ అవ్వచ్చు. ఇవి అవాయిడ్ చేయలేం. అవాయిడ్ చేయగలిగే కేసెస్ ఏమున్నాయి? అవాయిడబుల్ కాజెస్ ఆర్ దోస్ విచ్ రిక్వైర్ the attention of management on a continuous basis so as to keep the labor turnover ratio as low as possible. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కావాలనే కొంచెం మందిని తీసేస్తుంది. అతను అన్ని బాగా ఉన్నా కూడా లేబర్ టర్నోవర్ రేషియోని తక్కువగా ఉంచుకోవడానికి చూస్తుంది అనమాట. అవి ఏముంది? డిస్సాటిస్ఫాక్షన్ విత్ జాబ్, రెమ్యునరేషన్, అవర్స్ ఆఫ్ వర్క్, వర్కింగ్ కండిషన్స్. వీటి వల్ల కంపెనీ సాటిస్ఫై అవ్వకపోతుంటాయి. స్ట్రెయిన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సూపర్వైజర్స్ ఆర్ ఫాలో వర్కర్స్ తో కానీ, మేనేజ్మెంట్ తో కానీ, సూపర్వైజర్స్ తో కానీ సరిగ్గా ఉండకపోతున్నట్లయితే. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అండ్ ప్రమోషనల్ వెన్యూస్. ట్రైనింగ్ ఫెసిలిటీస్ లేకపోతున్నట్లయితే, మెడికల్ ఫెసిలిటీస్ లేకపోతున్నట్లయితే, వేజెస్, అలవెన్సెస్ తక్కువ ఉన్నట్లయితే. సో ఈ కేసెస్ వల్ల ఎంప్లాయీ లీవ్ అవ్వచ్చు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పటి వరకు ఏం చూసాం? లేబర్ అంటే ఏంటి, లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ లేబర్ కి ఇచ్చే పేమెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. ఏ గుడ్ మెథడ్ ఆఫ్ వేజ్ పేమెంట్ మస్ట్ బి ఈజీ టు అండర్స్టాండ్, ఫాలో, అడాప్టబుల్ అండ్ ఇన్సెంటివ్ బేస్డ్. వేజ్ పేమెంట్ మెథడ్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలగాలి, ఈజీగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్ బేస్డ్ అవి కూడా ఉండాలి. ఎందుకోసం అంటే ఎంప్లాయీ అనేవాడు ఓన్లీ వేజెస్ మాత్రమే కాదు, ఇంకా అడిషనల్ ఇన్సెంటివ్స్ వస్తే అతను ఎక్కువ వర్క్ చేయగలుగుతాడు. ఇది ఎనీ టైమ్స్. ఇది 2 టైప్స్ ఉంది. ఫస్ట్ టైమ్ వేజ్ సిస్టమ్, సెకండ్ పీస్ రేట్ సిస్టమ్. టైమ్ వేజ్ సిస్టమ్ అంటే ఏంటి? సింప్లీ ఇది ట్రెడిషనల్ మెథడ్. అంటే వర్కర్ ఎంత టైం వర్క్ చేశాడో
దానిని బట్టి వేజెస్ ఇస్తే దాన్ని టైం వేజ్ సిస్టమ్ అని అంటాం. ఇది రోజు అయి ఉండొచ్చు, గంట అయి ఉండొచ్చు, వారానికి, మంత్లీ ఇవ్వచ్చు. ఓకే, ఈ టైం రేట్ ప్రకారం టైం కే వాల్యూ ఉంటది. అతను ఎంత వర్క్ చేశాడు అనే దానికి సంబంధం లేదు. దీనికి ఒక ఫార్ములా ఉంది, చూద్దాం. వేజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్ వర్క్డ్ ఇంటూ వేజ్ రేట్ పర్ అవర్ డే, వేజ్ రేట్ పర్ అవర్ ఆర్ డే. ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్, పీస్ రేట్ ఆర్ పేమెంట్ బై రిజల్ట్. అంటే అతనికి అలాట్ చేయబడిన టైంలో ఎంత వర్క్ చేశాడు అనే దానిని బట్టి వేజెస్ పే చేస్తున్నట్లయితే దాన్ని పీస్ రేట్ సిస్టమ్ అని అంటాం. ద పేమెంట్ ఈస్ మేడ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ వర్క్ అండ్ నాట్ టైం. టైం ని బట్టి కాకుండా వర్క్ ని బట్టి ఇస్తే దానినే పీస్ రేట్ సిస్టమ్ అని అంటాం. వెన్ జాబ్స్ క్యాన్ బి ఫిక్స్డ్ ఇన్ ఏ సాటిస్ఫాక్టరీ మేనర్ లో జాబ్స్ ఫిక్స్ అయి ఉంటే ఇది సూటబుల్. నెక్స్ట్, వర్క్ మాత్రమే ఇంపార్టెంట్, క్వాలిటీ వర్క్ అనేది క్రూషియల్ కానప్పుడు. నెక్స్ట్, అవుట్పుట్ ఎక్కువ నీడ్ అయినప్పుడు, వర్క్ అనేది రిపిటేటివ్ మేనర్ లో ఉన్నప్పుడు ఈ పీస్ రేట్ అనేది యూజ్ అవుతుంది. ఫార్ములా చూద్దాం. వేజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్ ఇంటూ పీస్ రేట్. ఎంత ప్రొడ్యూస్ చేశాడు, ఒక్కొక్క దానికి రేట్ ఎంత, దీనిని బట్టి పీస్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ టైప్, ఇన్సెంటివ్ ప్లాన్ అనేది టైం ను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పెసిఫిక్ టైంలో ఇచ్చిన టైం కంటే తక్కువ టైంలోనే అతను ప్రొడ్యూస్ చేశాడు అనుకోండి, ఏదైనా వర్క్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఎంతైతే సేవ్ చేశాడో ఆ సేవ్ చేసిన టైం కి అతనికి వేజెస్ ఇవ్వబడతాయి. దాన్నే ఇన్సెంటివ్ ప్లాన్ అని అంటాం. ఫస్ట్, టేలర్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, హాల్సే, ప్రో1. ఈ 3 టైప్స్ లో ఇన్సెంటివ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా లేబర్ కి సంబంధించి థియరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సింపుల్ గా మనం ఏం డిస్కస్ చేస్తాం. ఫస్ట్, లేబర్ అంటే ఏంటి? లేబర్ అంటే మ్యాన్ పవర్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్. అంటే ఏంటి? డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోతే ఇండైరెక్ట్. మెథడ్స్ ఏమున్నాయి? 3 టైప్స్. ఫస్ట్, టైం ని బట్టి వేజెస్ ఇవ్వడం. సెకండ్, పీస్, వర్క్ ని బట్టి ఇవ్వడం. థర్డ్, ఇన్సెంటివ్స్, ఎంతైతే సేవ్ చేశాడో ఆ మనీని బట్టి అతనికి వేజెస్ ఇవ్వడం. నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.